దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది.